హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. చూడండి ఒకసారి అయితే నేను చిన్న టిప్ అయితే చెప్తున్నానండి. ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ వేసినప్పుడు కొన్ని డిజైన్లకైతే ముందు గల్లా దగ్గర వెడల్పు వచ్చి కింద భాగం అయితే తక్కువ వస్తుంది. పైన వెడల్పు వచ్చి కింద తక్కువ రావడం వల్ల ఏమైందంటే మనం కుట్టినప్పుడు షోల్డర్ జారిపోతుంది. షోల్డర్ వెడల్పు వస్తుంది. అది కొన్ని డిజైన్లకు అన్నిటికీ రాదండి. వచ్చిన వాటికి ఎలా అంటే మనం చూసుకొని వెడల్పు ఉన్నప్పుడు కొంచెం అంత గల్లాలు రెండు సమానంగా పట్టుకొని కొంచెం అంతా కుట్టేసుకోవాలండి. కొంచెం అంతా ఒక పావించు అంత, ఎక్కువ ఎంత అనిపిస్తుందో మనకు పావించు కావచ్చు, కొంచెం కావచ్చు, పావించులో సగమైనా సరే కొంచెం కుట్టేసుకొని ఆ తర్వాత మనం గల్లా కట్ చేసుకుంటే అది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ చిన్న టిప్ అయితే నేను చెప్పాలనుకున్నాను, అందుకని మీకోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే, కొత్తగా మిషన్ కుట్టే వాళ్ళకి చాలామంది కూడా డౌట్స్ వస్తాయి. చాలామంది గల్లా జారిపోతుందని చెప్తూ ఉంటారు చాలామందికి. అలాంటి వాళ్ళు ఇలాంటి టిప్ అయితే ఖచ్చితంగా తీసుకుంటే మంచి, మీకు చాలా యూజ్ఫుల్ టిప్ అండి ఇది. ఎందుకంటే తెలియని వాళ్ళకు ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళం అంటే మేము ఏదో విధంగా దాన్ని సెట్ చేసి కుడతాము. చేయని వాళ్ళకి తెలియదు కాబట్టి ఇబ్బంది పడతారు, కాబట్టి వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ అయితే పైన షోల్డర్ వెడల్పు వచ్చింది నా గల్లా, కిందికైతే చిన్నగా వచ్చింది. అయితే నేను షోల్డర్ జారుతుంది ఇది ఎలా అనేసి ఆలోచించి అప్పుడు ఒక ఐడియా అయితే నాకు వచ్చిందండి. ఆ తాడుతోటే నేను ఈ వీడియో అయితే చేశానండి. పైన వచ్చేసి నేను కొంచెం ఒక పావించంతా మధ్యలో పట్టుకొని కొంచెం అంతా కుట్టు వేయడం జరిగింది. వేసి ఆ తర్వాత గల్లాని తీసాను. ఇప్పుడు చూడండి, పైన తక్కువ ఉంది, కింద లోతు వెడల్పుగా ఉంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే షోల్డర్ జారకుండా ఉంటుంది. కాబట్టి మన ఈ టిప్పు చూసే వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎవరికైనా నిజంగా ఇలా రాలేదక్క అనుకున్న వాళ్ళు నన్ను అప్పుడు అడగండి, నేను మీకు సమాధానం చెప్తాను. ఓకేనా మరి? బాయ్ మరి.